యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రభు ఏప్రిల్ నెలంతా మనలను కాపాడి భద్రపరిచి ఈ మే నెల 1వ తేదీ ఆయన సన్నిధిలో మనలను సజీవులుగా నిలిపినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ఆయన మనలను నడిపించిన మార్గములను తలంచుచు, చేసిన మేలును ఉపకారములను తలంచుచు, దాటించిన కీడును, తప్పించిన నష్టాలన్నిటినీ తలంచుచు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదుముగాక. ఆమేన్. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము అనేక మార్లు దేవుని మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఫలించే అనుభవం, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఫలభరితముగా ఉండటం, ఎప్పుడైతే దేవుని మీద నుండి మన మనసును తొలగించుకొని మన సొంత ప్రయత్నాలు, మనుషుల మీద నమ్మకం పెట్టుకొని కొనసాగడం జరుగుతుందో ఎండిన అనుభవాలు మన జీవితంలో కనబడతా ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద మాత్రమే ఆనుకొని నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు వలె దేవుని మీద ఆనుకునినప్పుడు మనము ఫలించే అనుభవంలో ఉండడం. ఎప్పుడైతే మనుషుల మీద మనం ఆధారపడి నడుచుకుంటామో వెనువెంటనే ఎండిన అనుభవం, ఎడారి లాంటి అనుభవాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అయినా కొన్నిసార్లు గమనించుకోము, కొన్నిసార్లు మనము అర్థం చేసుకోకుండా ఎందుకని నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కదా, అయినా ఎందుకు మా కుటుంబాలు, మా జీవితాలు ఇలా ఉంటున్నాయి, మా ఆత్మీయ బ్రతుకు ఎందుకు ఇలా మారిపోతుంది, ఎండిపోయిన అనుభవాలు ఎందుకు చవి చూడాల్సి వస్తుంది అన్నట్లుగా మనము దేవునిపైనే సనగడం గొణగటం మొదలు పెడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు నీవు ఫలిస్తున్నావో, ఎప్పుడు ఎండిపోతున్నావో అది వాక్యముతో మనము సరిచేసుకొని క్రమపరచబడినట్లయితే ఆ ఫలభరితమైన జీవితంలో మనము నడిపించబడే గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించి ఈ మే నెలంతా కూడా ఆయన కృపతో నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. గడిచిన ఏప్రిల్ మాసం అంతా మీరు కాపాడి ఈ మే నెల 1వ తేదీ మిమ్మల్ని స్తుతించడానికి, మమ్మలను సజీవులుగా నిలిపినందుకై మీ స్తోత్రాలయ్యా. మీరు నడిపించిన మార్గములకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము అనేక మార్లు మీ మీద నుండి మా మనసును తొలగించుకొని ఎండిన ఎడారి లాంటి అనుభవాలలో నడిపించబడవలసి వచ్చిందని మీ లేఖనాలలో నుండి నేర్చుకున్నాము. ఈ నెలంతా కూడా నీ పిల్లలను కాపాడి భద్రపరిచి ఎన్నటెన్నటికీ యెహోవాని మాత్రమే నమ్ముకొని మీ అందు మాత్రమే విశ్వాసం ఉంచి ఎలాంటి పరిస్థితులైనను మీ మీద నుండి మేము మా మనసు తొలగించుకోకుండానట్లుగా స్థిరమైన బుద్ధియు అయ్యా విశ్వాసమును కలుగు చేసి నడిపించుమని వేడుకుంటున్నాం. ఈ భయంకరమైన మన్ను టెండల్లో నీ పిల్లలను కాపాడండి, మమ్మలను భద్రపరచండి, కృపలో కాయమని వేడుకుంటున్నామయ్యా. పగటి ఎండ దెబ్బ నీకు తగులదని వాగ్దానము ప్రతి బిడ్డ కూడా స్వతంత్రించుకొనుగాక. మీ కాపుదల భద్రత కలుగునుగాక. మీ సహాయము అనుగ్రహింపబడునుగాక. మీ కృపతో జ్ఞాపకం చేసుకొని బిడ్డలను ఫలించే అనుభవంలో నడిపించుమని, ఎలాంటి పరిస్థితులైనా చాలిన దేవునిగా మీరు మాకున్నారు అనే ఒక గొప్ప ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసముతో బిడ్డలు కొనసాగుటకు మీ కృప సమృద్ధిగా కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలంతా కూడా ఆయన కృప, క్షేమము మీ వెంట ఉంచి నడిపించునుగాక. మీరు చేయు పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో నా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ నెలంతా కూడా ఆయన కృపలో వర్ధిల్లుదురుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఇప్పటికే ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక.